మిన్ని హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బయటికి వెళ్దామా? మోస్ట్లీ ఎవ్రీ వీకెండ్ పాపను బయటకు తీసుకెళ్ళడానికే ట్రై చేస్తాము. వీక్ డేస్లో ఎంత బిజీగా ఉన్నా సరే వీకెండ్ మాత్రం తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. అండ్ మా పాపకి బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఈరోజు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము. అన్లిమిటెడ్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాము. ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ నాకు మా పాప అసలు షాపింగ్ చేసే అంత టైం కూడా ఇవ్వట్లేదు. చూసారా ఎలా పరిగెడుతుందో, ఎక్కడ స్లిప్ అయి పడిపోతుందో అని తన వెనకే తిరుగుతూ ఉన్నాను. బాగా అల్లరి పిల్ల, అసలు కాసేపు కూడా కామ్గా ఉండదు. తన అల్లరి ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. పిల్లకలు కానీ తీసామంటే తంత. ఇప్పుడు అది కావాలా? తీసుకో తీసుకో. తన షాపింగ్ అయితే తనే చేసుకుంది. ఏవో కొన్ని చాలా చేతిలో పెట్టుకుంది. వాళ్ళ డాడీ అయితే అవి కూడా తీసివ్వలేదు, ఏమీ నచ్చలేదు అని చెప్పి. తన సైజెస్ కూడా ఎక్కువ ఏం లేవు అక్కడ. ఇంక అక్కడి నుంచి బేబీ హగ్కి వచ్చాము. ఎక్కువ నేను పాపకి బట్టలు తీసుకునేది బేబీ హగ్లోనే, ఎందుకంటే నాకు అక్కడ మోడల్స్ అండ్ క్వాలిటీ బాగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. ఇంకా వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క వెహికల్ అలా టెస్ట్ చేస్తూ ఉంది. ఇంకా అది కావాలి అని అడిగింది. దాని ప్రైస్ ఎంత అని చూస్తే 3000 ఉంది. ఇంకేమీ వద్దు పదా అని చెప్పి తీసుకెళ్తున్నాము. అలా సైలెంట్గా వెళ్ళిపోతే అది మా మిన్నీ ఎలా అవుతుంది? వెళ్ళి అక్కడున్న కార్ ఎక్కింది. ఆ కార్ ఎక్కినప్పటి నుంచి నాకు చాలా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ పాపకు నచ్చితే కొనేస్తాడేమో అని చెప్పి. యాక్చువల్లీ పాపకి హెల్త్ బాగాలేదు, 2 డేస్ నుంచి ఫీవరు కోల్డ్ అలా ఉండింది, చాలా డల్గా ఉండింది. ఇంకా తనని హ్యాపీగా చూడాలని ముందే డిసైడ్ అయ్యాడేమో, ఏది నచ్చితే అది కొనిద్దామని చెప్పి. ఇంకా తను కూడా టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేడం గారు టెస్ట్ డ్రైవ్కి రెడీ అయ్యారు. ఫస్ట్ టైం కదా భయపడుతుందేమో అనుకున్నాను, అసలు కొంచెం కూడా భయపడట్లేదు. చూడండి ఎలా కూర్చొని ఉందో, అసలు ఎంత ధైర్యంగా. కన్నా ఇంచు కూడా భయపడట్లేదు రా నువ్వు. ఇక టెస్ట్ చేసింది చాలే పదమ్మా అన్నాడు. అస్సలు రావట్లేదు. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మేము ఆ కార్ తీసుకున్నామో లేదో నెక్స్ట్ షాట్లో చెప్తాను. ఆ కార్ తీసుకున్నామో లేదో ఈలోపు మీరు